చాలామంది జిజ్ఞాసతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఈరోజు గురు పౌర్ణమి రోజు ఇక్కడ సత్సంగంలో ఏం చెప్తారు, ఏం నేర్చుకుందాం, ఎక్కడ శ్రీకాళహస్తి, ఎక్కడ నరసరావుపేట, ఎక్కడ బిహెచ్ఎలు, ఎక్కడ నెల్లూరు, ఎక్కడ మిర్యాలగూడ, ఎందుకు వచ్చారు? ఇక్కడ గురు పౌర్ణమికి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది, తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఆ జిజ్ఞాసతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనందరము కూడా గురు పౌర్ణమి అనగానే ఎందుకు బాబా దగ్గరికి వస్తాం, ఇది ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ భారతావనిలో అనేక మంది సత్పురుషులు ఉన్నప్పటికీ, అనేక మంది సత్పురుషులు ఈ నేలపైన నడయాడిగినప్పటికీ కూడా సద్గురువు అనగానే మన మనస్సులో తోచేటువంటిది ఒక్క సాయిబాబా రూపము, ఆయన నామం మాత్రమే. ఎందుకు ఆయన కీర్తి ఇంతగా ఎందుకు వ్యాప్తించింది? శ్రీ సాయిబాబా ఏమైనా ప్రకటిత మహిమలు ఏమైనా చేశాడా? ఏ మహిమ చేయలేదు కదా. ఏ లీలా కూడా చేసి భక్తుల్ని ఆకట్టుకోలేదు కదా. కేవలము తన యొక్క దయాగుణంతో భక్తుల యొక్క హృదయాలను గెలిచి, ప్రపంచంలో చెప్తారు, నువ్వు ఎంత డబ్బున్నా ఎంత సంపద ఉన్నా నువ్వు ఎవరి మన్ననా పొందలేవు, దేనిని గెలవలేవు, దేన్ని సాధించలేవు, ఒక్క ప్రేమ ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని గెలవచ్చు అని అంటారు. బాబా కేవలం తన భక్తుల పట్ల చూపినటువంటి ప్రేమతోటే భక్తుల మనస్సులను ఆయన దోచుకోగలిగారు. కేవలము భక్తుల యొక్క ప్రేమను మాత్రమే కోరుకునేటువంటి బాబా మరి ఎట్లా ఏ మహత్తు చూపెట్టలేదు. సచ్చరితలో మనం చదువుకుంటాం, 1-2 లీలలు ఉంటాయి. ఆ 1-2 లీలల ఆంతర్యం కూడా కేవలము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భ్రమను తొలగించడానికి నెంబర్ 1 నీటితో దీపాలు వెలిగించారు. 2వది శయనలీల, అది కూడా తనకు ఇష్టం లేక ఆ పూర్తిగా ఆ యొక్క ఉయ్యలను కూడా విరిచివేశారు. ఏ లీల బాబా చేసి తన భక్తుల్ని ఆకట్టుకోలేదు. ఎందుకంటే లీలతోనో మహత్తుతోనో ఇంకోటి దాంతోటో తన వద్దకు వస్తే వారు ఆశించింది పొందిన తర్వాత ఇద్దరి మధ్య కూడా ఏ సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఇప్పుడు మనకు రుణం కావాలి, రుణం తీసుకున్నాము, మళ్ళీ ఆ బాకీ కట్టిన తర్వాత ఆ వ్యక్తితో మనకేం పని, బాకీ ఇచ్చిన వ్యక్తితో మనకేం పని? అట్లా కాకుండా ఒక ప్రేమమయమైనటువంటి సంబంధం ఉంటే ఆ సంబంధం చివరి వరకు కూడా ఉంటుంది. అందుకోసం బాబా కేవలము భక్తుల యొక్క ప్రేమను ఆయన కోరుకున్నారు. అదేవిధంగా ఆ రోజు భక్తులందరూ కూడా, ఈరోజు బాబా కీర్తి ఇంత వ్యాపించడానికి, ఆయన యొక్క మహత్తు ఇంత పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? ఆనాటి భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు, భక్తి ప్రేమ. అందుకనే ఆ భక్తులు సాధించినటువంటి విజయమే బాబా యొక్క కీర్తి మహత్తు పెరగడానికి కారణం. ఏం విజయం సాధించారు ఆ రోజు భక్తులు? ఏం సాధించారంటే, తాము ఒక్కసారి పాదాలను ఆశ్రయించినటువంటి సద్గురువును జీవిత పర్యంతము వదలలేదు. సద్గురువు తనకు ఏ జీవితాన్ని అయితే నిర్దేశించారో ఆ జీవితంలోనే ఆనందంగా గడిపారు. సద్గురువే తమ పంచప్రాణంగా బ్రతికినటువంటి వాళ్ళు ఆ రోజు అనేక మంది ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. అందుకనే సాయిబాబా అనేటువంటి కీర్తి ఈరోజు గురు పౌర్ణమి రోజు ఎందుకు సాయిబాబా మందిరాలు కిటకిటలాడుతున్నాయి? ఈరోజు ఎందుకు గురు పౌర్ణమి అనగానే అందరూ సాయిబాబా గుడికే వస్తారు? దానికి కారణం ఏమిటి? మన జీవితాల్లో కూడా బాబా ఏ లీల, ఏ మహిమ కానీ లేకపోతే ఆయాచితమైనటువంటి లీల ఏం చేయలేదే. కేవలము మన జీవిత అవసరాల కోసము అడిగినటువంటి దాన్ని ఆయన ఇచ్చినటువంటిది నిజంగా చాలా చిన్నవి మనకు. దానితోనే మనం సంతోషపడిపోయి ఆయన పట్ల ప్రేమను పెంచుకున్నాం. అంతే తప్ప నీకేదో ఆయాచితంగా ఏదో ఇవ్వలేదే, రాత్రి ఎవరికి ఏ డబ్బు ఇవ్వలేదే, ఏ కోట్లు సృష్టించేయలేదే బాబా. ఈరోజు నేను బాబా మార్గంలో మధ్యలో వచ్చాను. 13, 14 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 13-14 సంవత్సరాల్లో నాకు ఆయన ఏమి ఇవ్వలేదే, ఎవరికి ఆయాచితంగా ఏమీ ఇవ్వలేదే. మన జీవితంలో కావలసినటువంటి వాటిని గుర్తించి ఆ బిడ్డకు ఇబ్బంది కలగకుండా, తన పాదాల చెంతకు చేరినటువంటి బిడ్డకు ఇబ్బంది కలగకుండా కావలసినటువంటి సమయానుకూలంగా కావలసినటువంటి ఏర్పాట్లు మాత్రమే చేశాడే. మనం చాలామంది రాత్రి ఏమో అయిపోవాలి, మనకు వచ్చిన కష్టం తెల్లారితే పోవాలని చెప్పి అనేక మంది దగ్గరికి పోతూ ఉంటాం.
జాతకం బాగలేదనో, గ్రహస్థితి బాగలేదనో, అది బాగలేదనో, ఇది బాగలేదనో పోతూ ఉంటాం. మరి బాబా రాత్రి ఎవరి జీవితాన్ని మార్చలేదే, ఎవరికి రాత్రి ఆయాచితంగా ఇవ్వలేదే. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలిసినా తెలియకపోయినా మనలో గొప్ప సబూరిని, ఓర్పును ఆయన మనలో ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక కోరిక తీరలేదు, కొడుకు అమెరికా పోవాలనుకున్నాడు, పంపించలేకపోయాడు, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అట్లా అని చెప్పి బాబా కొడుకును ఉద్యోగానికి అమెరికాకు పంపించలేదని చెప్పి బాబాను వదిలేయలేదే ఎవరు? బాబా నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగంతో నా కొడుకు తృప్తిగా ఉన్నాడు, నా కొడుకు ఆ విధంగా మంచిగా ఉంటే చాలు, కళ్ళ ముందు ఉంటే చాలు అనుకున్నాడు తప్ప, బాబా నువ్వు అసలు నాకు ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ ఇచ్చావని చెప్పి ఆయన పైన కోపగించుకున్నటువంటి వాళ్ళు కానీ, ఆయన అన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారా? ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉండరు కదా. అంటే ఈ ఇంటర్లింక్ ఏంటి? ప్రేమనే కదా. అందుకనే ఆ రోజు ఈ రోజు కూడా బాబా యొక్క కీర్తి పెరగడానికి భక్తుల్లో నెలకొన్నటువంటి సుగుణాలు, ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆయన చెప్పినట్టు కనీసం ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒక్కదాన్నైనా ఆచరిస్తూ ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండడం, తద్వారా ఆయన పట్ల మనకు గొప్ప నమ్మకము, భక్తి, ప్రేమ కుదిరింది. లేకపోతే ఈరోజు మన ఇళ్ళల్లో ఫంక్షన్ అయితే పూల అలంకరణ చేసుకోవాలంటే మనకు రకరకాల బార్గిన్స్ చేస్తూ ఉంటాం. కానీ బాబాకు అనేసరికి వరాల సాయి చరిత్రలో ఫస్ట్ టైం ఈ 5 ఏళ్లలో ఒక సాయి బంధువు మన దమ్మాయిగుల్లోనే ఉంటారు, పూల అలంకరణకు సంబంధించి అడిగింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా మనమే మందిరం తరఫునే చేయిస్తున్నాం. మామూలుగా మందిరం అంటే అందరూ కలిస్తే మందిరం అది. కానీ ఎవరు ఏది చేసినా చేయకపోయినా ఆయనకు లోటు రావద్దని ఆయన ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కదా బాబాను ఎంత సుందరంగా ఉన్నాడు. అసలు ఆ కలువ పూల మాల కానీ, ఆ నెమలి పించాల వస్త్రం కానీ, ఇక్కడ ద్వారకామయిలో కొలువైనటువంటి బాబా కానీ ఎందుకు? నేను చాలామందిని చూస్తూ ఉంటాను, మనకు ₹1 తక్కువైనా సరే బాబాకు తక్కువ చేయొద్దని చెప్పి చాలామంది అనుకుంటారు. మేము అనునిత్యం అదే కోరుకుంటాం. ఎందుకంటే మనకు సరైనటువంటి వస్త్రం లేకపోయినా, మనకు సరైనటువంటి వసతి లేకపోయినా, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డా సరే ఆయనకు లోటు జరగకూడదు. ఇది ఎవరి వల్ల మనకు వచ్చింది? నేను చెప్పాను కదా, ఆ రోజు భక్తులు సాధించినటువంటి విజయం ఇది. వారి ఆకాంక్ష ఇదంతా కూడా. ఈరోజు బాబా వైభవము బాబా కోరుకోలేదు. బాబా ఏ రోజు కూడా తన వైభవాన్ని, కీర్తిని అస్సలు కోరుకోలేదు. కేవలం భక్తులు మాత్రమే బాబాను మహారాజు స్థితిలో చూడాలనుకున్నారు. రాధాకృష్ణాయి బాబాకు ఏ అవసరం ఎప్పుడు పడుతుందో, ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అని చెప్పి బాబాకు కావలసినటువంటి ప్రతి వస్తువు తన దగ్గర పెట్టుకునేది. బాబాకు పాన్లు ఇచ్చేటువంటి ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోతాడు. మరి ఎవరియాలే పాను? ఆ రోజు షిరిడి చిన్న కుగ్రామం, ఎవరియాలే పాను? రాధాకృష్ణాయి కోపర్గావు పంపించి పానుకు కావలసినటువంటి అన్ని వస్తువులు తెచ్చి ప్రతిరోజు కూడా బాబాకు పాన్లు కట్టి పంపించేటువంటిది. ఇక్కడ సద్గురువు యొక్క అవసరం భక్తులు చూశారా? భక్తుడి యొక్క అవసరం సద్గురువు చూశారా? ఆ రోజు భక్తులు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాబా యొక్క అవసరము, వారికి కావలసినటువంటివి అన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము సమకూర్చి పెట్టాలి. ఎప్పుడూ బాబాకు ఏ లోటు రాకూడదు. ఆ రోజు భక్తులు ఆ విధంగా ఆకాంక్షించడం జరిగింది. ఆ రోజు భక్తుల గురించి ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే మనం శరీరం అంతా కూడా రోమాంచితం అవుతుంది. బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా సచ్చరితలో మనం చదివేటువంటి అనేక పాత్రలు, బాబా దగ్గరికి వచ్చినటువంటి పాత్రలను చూస్తే ఏం నేర్చుకోవాలి? మహల్సాపతి వైరాగ్యానికి పరాకాష్ట కదా. కేవలము బాబా పక్కన పీఠముడి వేసుకొని కూర్చొని ఏది ఆశించినటువంటి మహల్సాపతి ఎందుకు బాబా తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు మహల్సాపతిని? నీ జీవితంలో నీకు అవసరమైతే నువ్వు సర్వస్వ శరణాగతి చేయదలుచుకుంటే మహల్సాలాగా కూర్చోగలుగుతావా అని బాబా ఆ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రశ్న వేశారు. ఆ రోజు వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా బాబా
మహల్సాలాగా మేము ఉండలేము. ఎందుకంటే అంత వైరాగ్యాన్ని మేము ఎన్నటికీ సాధించలేము. కాబట్టి మాకు మీ చరణాల చెంత కొద్ది స్థానం ఇవ్వండి అని అన్నాడు. అట్లని చెప్పి మహల్సాపతిని ఊరికే వదలలే బాబా. ఒక యువరాణి వచ్చి బంగారు నాణ్యాలు ఇవన్నీ తీసుకొని వస్తే, ఒక సంస్థానాధీశ్వరాలు తీసుకొని వచ్చి మహల్సాపతికి బాబా తీసుకొని అంటే మహల్సాపతికి ఇస్తుంది. మహల్సాపతి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటాడు. కూర్చుంటే మహల్సా, నీకు ఈ బంగారం కావాలా, ఈ బంగారం కావాలా అని అడుగుతాడు బాబా. మహల్సాపతి ఒక్క నమస్కారం పెట్టి మసీదు నుంచి ఒక 10 నిమిషాలు బయటికి పోయి మళ్ళీ మసీదులోకి వస్తాడు. వచ్చి చెప్తాడు, నేను కంసాలిని బాబా, బంగారు పని చేసేటువంటి వాడినే కావచ్చు, బంగారు నాణాలపై నాకు ఆశ ఉండవచ్చు, కానీ మీ సహచర్యంలోకి వచ్చిన తర్వాత మీకంటే మేలిమి బంగారం మరొకటి లేదు బాబా ఈ ప్రపంచంలో అని చెప్తాను. ఆ స్థితికి మహల్సాపతి వెళ్ళాడు కాబట్టి, మహల్సాపతి అలా ఉండగలిగాడు కాబట్టి, మహల్సాపతి అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు బాబా యొక్క కీర్తి ఈరోజు పైకి వచ్చింది. కీర్తి మాత్రమే కాదు, ఈరోజు సాయిబాబా అనేటువంటి నామం పలకనటువంటి గొంతు, మనస్సు అరుదు ఈ ప్రపంచంలో. ఏదో ఒక సందర్భంలో బాబాను ద్వేషించే వాళ్ళైనా సరే సాయిబాబా అనేటువంటి నామం పలకకుండా ఉండలేరు. బాబాను అభిమానించేటువంటి అశేష కోట్లాది మంది భక్తులు, బాబాను ద్వేషించేటువంటి 100 మంది అయినా సరే శ్రీ సాయిబాబా అనేటువంటి నామం పలకకుండా ఈరోజు ఈ ప్రపంచంలో లేరు. ఎందుకంటే ఆయన యొక్క కీర్తి ఎవరికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల్లో కాకాసాహెబ్ దీక్షిత్, అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలనేటువంటిది కాకాసాహెబ్ దీక్షిత్ జీవితం చెప్తుంది. మనం ఏమనుకుంటాము, మనకి ఏదైనా రోగమో, నొప్పో, జ్వరమో, ఇంకేదో వస్తే మన పట్ల అందరూ సానుభూతి చూపెట్టి మన పైన కుటుంబ సభ్యులందరూ కూడా అటెన్షన్ పే చేయాలని అనుకుంటాం. షిరిడీలో ఉండగా విపరీతమైనటువంటి జ్వరం కాకాసాహెబ్కి వస్తుంది. వస్తే కాకాసాహెబ్ ఏమనుకుంటాడంటే, నేను షిరిడీలో ఉంటేనే అది నయమవుతుంది, బాబా చరణాల్లో ఎప్పుడూ నేను లీనమై ఉన్నాను కాబట్టి షిరిడీలోనే ఉంటేనే అది నయమవుతుంది. అటువంటి ఆలోచనను తెలుసుకున్నటువంటి బాబా ఆ రోజు దర్శనానికి వచ్చినటువంటి కాకాసాహెబ్తో చెప్తాడు, వెంటనే నువ్వు బయలుదేరి విల్లేపార్లో వెళ్ళిపో, బొంబాయి వెళ్ళిపో అని అంటాడు. వెళ్ళి వాడాలో వెళ్ళి ఏడుస్తాడు. అరే, బిడ్డకు జ్వరం వస్తే, బిడ్డకు రోగం వస్తే తల్లి చేరదీసి ఓదార్చాలి, అంతేగాని నన్ను దూరం చేస్తున్నారు ఏంటి బాబా, నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అయినా సరే బాబా ఆజ్ఞను కాకాసాహెబ్ మీరడు. వెళ్ళి బాబా దగ్గర సెలవు తీసుకొని వెళ్తుంటే, నీకు అనేక మంది అనేకం చెప్తారు, నువ్వెవరి మాట వినకు, రోజు కొద్దిగా సీరా తిని ఉండు అంతే, తర్వాత మిగతాదంతా కూడా అదే సర్దుకుంటుందంటారు. ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి జ్వరం విపరీతంగా పెరిగిపోతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. డాక్టర్ మందులు పెడితే అస్సలు ఒక్క మందు బిల్ల కూడా వేసుకోడు. అరే, పిచ్చి పట్టిందా నీకు కాకాసాహెబ్, మందు బిల్ల వేసుకోవయ్యా, ఈ విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నావు నువ్వు, ఇది రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ దారితీస్తుంది అంటే వేసుకోడు. ఆఖరికి నాగ్పూర్లో ఉన్నటువంటి కాకాసాహెబ్ తమ్ముణ్ణి పిలిపిమని చెప్పి భార్యకు చెప్తాడు. భార్య కాకాసాహెబ్ తమ్ముణ్ణి, బంధువులను, స్నేహితులను అందరినీ పిలుస్తుంది. పిలిస్తే వారు చెప్పినప్పుడు తలూపుతాడు. మళ్ళీ తెల్లారి నుంచి మందు బిల్ల వేసుకోవడం మానేస్తాడు. కానీ బాబా చెప్పినట్టు ప్రతిరోజు సీరా తిన్నాడు. నిజానికి ఆ జ్వరానికి సీరా తింటే ఇంకా విపరీతంగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, ఛాతిలో ఇంకా అది తెమడ పెంచేటువంటిది. కానీ బాబా చెప్పినటువంటి ఆ మాటను తను విస్మరించలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆరోగ్యం కుదుటపడింది, సాధారణమైనటువంటి స్థితికి వచ్చింది. అప్పుడు కాకాసాహెబ్కి అర్థమైంది, మనకు ఆపద వస్తే, దుఃఖం వస్తే షిరిడీలోనే మాత్రమే మనం ఉండకూడదు, మనం ఎక్కడున్నా సరే ఆ సాయి తండ్రి మన యొక్క యోగక్షేమాలు చూస్తారనేటువంటి నిర్ణయానికి కాకాసాహెబ్ వచ్చాడు. ఇదంతా ఏమిటి? ఇది లీలనా? ఇది మహత్తా? బాబా ఏదైనా తాయిత కట్టాడా? బాబా ఏమైనా మందిచ్చాడా? కాదు కదా. ఆ సందర్భం, ఆ లీలతోటి ఏం పాఠాన్ని బోధించాడు? బాబా ఎప్పుడు లీల చేయడు.
బాబా ఎప్పుడు ఆయాచితమైనటువంటి మహిమలను మనకి ఇవ్వడు. బాబా ఏం నేర్పిస్తాడంటే శిక్షణ ఇస్తాడు నీకు. ఆయా సందర్భాల్లో నువ్వు ఎలా ఉండాలి. మనమందరము కూడా బాబాను దేవుడు దేవుడు పరమాత్మ పరమాత్మ అనుకుంటాం. అంతకు మించి ఆయన సద్గురువుకు మించినటువంటి స్థానం ఇంకోటి లేదు ఈ కలియుగంలో. సద్గురువే అల్టిమేట్. సద్గురువు ఇచ్చేటువంటిది ఏంటంటే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఎంత గొప్పదంటే నీ జీవితంలో నువ్వు ఆయా సందర్భాల్లో ఎలా ఉండాలనేటువంటిది నేర్పిస్తుంది. ఇదే కాకా సాహెబ్కు బాబా గొప్ప పరీక్ష పెట్టి నిన్ను మించినటువంటి భక్తుడు లేదనేటువంటి దాన్ని బాబా నిరూపిస్తాడు కదా. సచ్చరితలో మీరందరూ చదువుకుంటారు కదా, ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేకను తీసుకొచ్చి అక్కడ మసీద్ దగ్గర ఎవరో కట్టేస్తే దాన్ని వధించమని చెప్పి మొదట బడే బాబాకు చెప్తాడు. బడే బాబా ముసల్మాన్, వధించవచ్చు. అంతేకాదు బడే బాబాకు రోజుకు 50 రూపాయలు బాబా ఇచ్చేవాడు. బడే బాబా ఊరికి వెళ్తుంటే 10 అడుగులు తోడుగా వెళ్ళి సాగనంపి వచ్చేటువంటి వాడు. అంత గౌరవం ఇచ్చేటువంటి వాడు బడే బాబాకు. కానీ బడే బాబా నా వల్ల కాదని చెప్పి వాడాలో కూర్చుంటాడు. శ్యామాకి చెప్తాడు, దా శ్యామా దీన్ని వధించాలి, కత్తి తీసుకురాపు అంటే రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొస్తాడు. ఇది మనకి ఎందుకులే అని చెప్పి కత్తి తీసుకొచ్చి వాడాలోనే కూర్చుండిపోతాడు. ఇక కాకా సాహెబ్ వంతు వస్తుంది. కాకా ఈ మేకను వధించవయ్యా, అవస్థతో బాధపడుతుంది, దీన్ని వధించు అని అంటే సరే బాబా అని చెప్పి వెళ్ళి కత్తి పుచ్చుకొని వస్తాడు. ఏం చూస్తున్నావు కానీ అని అంటే కత్తి పైకెత్తి దానిపైన వేటు వేయబోతుంటే బాబా అంటాడు, ఆగవయ్యా ఆగు, బ్రాహ్మణుడి కదా, నీకు జాలి దయలేదా, నీ ధర్మం ఇదే చెప్తుందా, నీ యొక్క బ్రాహ్మణ నీతి ఇదేనా, జంతువును వధిస్తావా అనంటే కాకా సాహెబ్ చెప్పినటువంటి మాట, బాబా మీ ఆజ్ఞనే మీ వచనమే నాకు ధర్మం, నీ మాట మీరు చెప్పినటువంటి దాన్ని ఆచరించడమే నా ధర్మం, ఇది తప్ప నాకు ఇంకొకటి తెలియదు బాబా అని అంటాడు. అంటే సద్గురువు యొక్క ఆజ్ఞను ఏ విధంగా ఆ రోజు భక్తులు శిరస వహించారు. అందుకోసం బాబా కీర్తి పెరిగింది. బాబా మాయలు మరాఠీలు ఇంకోటి చేస్తే కీర్తి పెరగలేదు. తన భక్తులకు అద్భుతమైనటువంటి అనుభవాలను ఇచ్చి ఆ వారి ద్వారా తన కీర్తిని పెంపొందింపజేసుకున్నాడు. బాబా ఎప్పుడూ కూడా నేను పరమాత్మనని కానీ, నేను నన్ను గురువుగా మీరు ఆశ్రయించండి అని కానీ, ఇంకోటి కానీ ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో బాబా చెప్పలేదు. కేవలం భక్తులకు అద్భుతమైనటువంటి అనుభవాలనిచ్చి ఆ అనుభవాల ద్వారా వారి జీవితాలను తరింపజేశారు. వారు బాబా యొక్క కీర్తిని పెంచడం వారి యొక్క ధర్మంగా, బాధ్యతగా వారు బాగా దాన్ని వంట పట్టించుకున్నారు. జీవితాంతం కూడా అలానే ఉన్నారు. బాబా కాకా సాహెబ్కు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? కాకా సాహెబ్ మసీదులో ఉండగా చెప్తాడు, నేను కాకాను విమానంలో తీసుకెళ్తా అంటాడు. బాబా గురించి మాట్లాడుతూ అన్నా సాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ భుజం పైన ఒరిగిపోతారు. విమానంలో తీసుకెళ్ళిపోయారు బాబా. అంటే విమానంలో తీసుకెళ్తా అంటే అనాయాస మరణాన్ని ఈ కాకాకు నేను ప్రసాదిస్తాను అని అన్నాడు. అంతకు మించినటువంటి వరం ఏమన్నా ఉంటుందా మనిషికి? కాకా సాహెబ్కు ఆస్తుల్ని పెంచలేదు, కాకా సాహెబ్కు ఇతరత్ర ఏమీ ఇవ్వలేదు బాబా. పైగా కాకా సాహెబు తన గొప్ప ప్లీడరు, పలుకుబడి కలిగినటువంటి వాడు, వాటన్నింటినీ వదిలి షిరిడీలో వచ్చి ఉన్నాడు. మిద్దెల్లో భవంతిలో పట్టు పరుపుల పైన పడుకున్నటువంటి కాకా సాహెబు రేకుల షెడ్లోకి వచ్చాడు. ఎవరి కోసం? సద్గురువు కోసం. విల్లేపార్లలో పెద్ద భవంతిలో ఉండేటువంటి ఆయన షిరిడీలో రేకుల వాడ అది. ఆ రేకుల వాడకు వస్తే బాబా ఏం వరం ఇచ్చాడు, ఏం చేశాడు? ఎవ్వరికి ఇవ్వలేనటువంటి అల్టిమేట్ విమానంలో తీసుకెళ్తా అన్నారు. మనిషికి అంత్యకాలంలో ఉండేటువంటి నరకం మరొకటి ఉండదు జీవితంలో, దాన్ని తప్పిస్తా అన్నాడు. ఆ విధంగా బాబా తన భక్తులకు ఆ రోజు అటువంటి దాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనం ఒక్కసారి సద్గురువును రకరకాల కోరికలు అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి బాగా, ఏమి అడగాలి ఆయన్ను, ఏమి అడగాలి. సచ్చరిత ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, బిడ్డా గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని బాబాని అడిగినా
ఎన్ని నువ్వు పొందినా ఒక్కటి ఎప్పుడూ కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత్ర చెప్తుంది. ఏమిటది? మృత్యువు. ఎప్పుడూ నిన్ను అది వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఈ భూమిపైన జన్మించగానే నీతో పాటు నీ మృత్యువు కూడా జనిస్తుంది. కాబట్టి నీ వెంట నీడలాగా అది పరుగెడుతూనే ఉంటుంది. నిన్ను పట్టుకోవడానికి, నిన్ను కబలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి దాని ఉచ్చులో పడకంటే ముందే నీ జీవితంలో నువ్వు ఎంత నువ్వు సాధించాలి, సద్గురువు పట్ల ఎంత ప్రేమను పెంచుకోవాలి, నీ జన్మను ఏ విధంగా పరిపూర్ణమైనటువంటి చరితార్థం చేసుకోవాలనేటువంటి దాన్ని శ్రీ సాయి సచ్చరిత్ర చెప్తుంది. చాలామంది శ్రీ సాయి సచ్చరిత్రను నేను చెప్తున్నాను కదా, షిరిడీకి వచ్చినా, ఇంట్లో పారాయణ చేసినా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కోరికతో పారాయణ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సచ్చరిత పారాయణ కోరిక మాత్రమే తీర్చదు, కోరికతో పాటు నీకు అద్భుతమైనటువంటి సద్గతిని సచ్చరిత ప్రసాదిస్తుంది. అందుకోసం సచ్చరిత పారాయణ. మనం ఏదో కోరిక తీరడానికి దానికోసం దీనికోసం అంటాం. ఎందుకంటే గురు కథాశ్రవణంలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తియే అది నిన్ను చేరాల్సిన తీరానికి సునాయాసంగా చేరుస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, బాబా సచ్చరితలో ఉంటుంది, బాబా తన భక్తులను కాళ్ళకు తడి అంటకుండా తీరాన్ని చేరుస్తారని. ఏ తీరం? మనం అనుకుంటాం కష్టాల నుంచి బాబా బయటేసి వేరే తీరాన్ని చేరుస్తాను. కాదు, ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సినటువంటివన్నీ కూడా నీకు నొప్పి తెలియకుండా, అంటే కాళ్ళకు తడి అంటకుండా, అంటే నీకు నొప్పి తెలియకుండా ఆయన్నే అన్నీ అయి నిన్ను బయటపడేస్తారు. మీకు ఒక భక్తుడి గురించి చెప్తాను. బాలే బాటే అని చెప్పి మమలద్దారుగా పనిచేసేవాడు కోపర్గావులో. పెద్ద నాస్తికుడు. అటువంటి ఆ ఊళ్ళో అందరూ కూడా బాబాకు వచ్చి నమస్కారం పెట్టేవాడు. బాటే అసలు అటు వైపే చూడకపోయేవాడు. బాబా చూశాడు. ఒకరోజు ఇడిచిన కఫ్ని తీసి మొహాన వేసుకొట్టాడు. ఆ కఫ్ని మొహాన పడగానే ఆ కఫ్నీని 2 చేతులతో పట్టుకొని అట్లా మసీదులోకి వచ్చాడు. అలా ద్వారకామయిలోకి వచ్చినటువంటి బాలే బాటే ఇక తన జీవితంలో ఆ మసీదును వదిలి ఉండలేకపోయాడు, బాబాను వదిలి ఉండలేకపోయాడు. ఒక్క కఫ్నీ స్పర్శ ఇంతగా మార్చివేస్తుందా? సర్వీస్లో చేరాడు, 7 ఏళ్ళు కూడా గడవలేదు. సర్వీస్లో 10 సంవత్సరాలు గడిస్తే కానీ పెన్షన్ సెటిల్ కాదు. బాబా నేను ఇక ఈ పని చేయలేను, మీ చరణాల చెంతనే నేను ఉంటాను అని చెప్పి మమలద్దారు ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి వచ్చి కూర్చుంటాడు అక్కడ. అరే అందరూ బాధపడుతూ ఉంటారు. నానాసాహెబ్ లాంటి వాళ్ళు దాదాపు కలెక్టర్ స్థాయికి ఎదగాల్సినటువంటి వాడు రిజైన్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఎట్లా అని చెప్పి గవర్నమెంట్కు రిజైన్ లెటర్ పంపిస్తే పెన్షన్ రాదని తేల్చేసింది గవర్నమెంట్. కానీ బాబా నానాసాహెబ్ని పిలుస్తాడు. పిలిచి అసలు బాబాకు రూల్స్ ఏం తెలుసు? చాలామంది అనుకుంటారు కదా బాబా ఒక సాధారణమైనటువంటి ఫకీరు మసీదులో కూర్చుంటారని చెప్పి. నానా, బాటేకు పెన్షన్ రావడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. లేదు బాబా, ప్రొవిజన్ లేదు రూల్స్లో అని అంటాడు. బాబా ఒక మాట చెప్తాను, ప్రొవిజన్ లేకపోవడం ఏంది నానా? నాలాంటి సన్యాసులకు, సాధకులకు, ఇతరత్ర సాధనలో ఉన్నటువంటి వాళ్లకు, బైరాగులకు, ఈ మాట కూడా అంటారు, బైరాగులకు వీళ్ళందరినీ పోషించాల్సింది రాజ్యం కదా అని బాబా అంటాడు. వెళ్ళి తను అహ్మద్నగర్ వెళ్ళిన తర్వాత సర్వీస్ రూల్స్ని తిరిగేస్తాడు నానాసాహెబ్. తిరిగేస్తే దాంట్లో క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ ఏంటంటే గవర్నమెంట్లో, ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్లో చేరినటువంటి వారు ఎవరైనా ఉద్యోగం ఎప్పుడైనా వదిలేస్తే దానికి కారణం వారు ఇతరత్ర ఏ ఉపాధి చేయకుండా ఒక సాధనలోకో, ఒక మత ధర్మంలోకో, ఇతరత్ర దాంట్లోకి సన్యాసాశ్రమంలోకి వెళ్తే వారికి పెన్షన్ సెటిల్ చేయొచ్చు అనేటువంటి క్లాజ్ అక్కడ ఉంటుంది. ఆ క్లాజ్ పట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోతాడు. కలెక్టర్ పెన్షన్ మంజూరు చేస్తాడు. అంటే బాబా బాలేబాట పైన కఫ్నీ విసిరి అతని ఉద్యోగం పోగొట్టి ఊరికే కూర్చోబట్టుకోలే. అతనికి భవిష్యత్తులో, ఎందుకంటే చాలా దూకుడు స్వభావం కలిగినటువంటి వాడు,
బాబా కఫ్నీ స్పర్శ తాకిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశారు కదా, ఆయన అలానే ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంకో 2-3 సంవత్సరాలకు దాన్ని ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేటువంటి వాడు. అటువంటి బాలేబాటేను చాలా గౌరవంగా ఉద్యోగం నుంచి బయటికి తీసుకొస్తాడు. అప్పటి నుంచి బాలేబాటే షిరిడీలోనే ఉన్నారు. మరి బిడ్డల పరిస్థితి ఏమిటి? బిడ్డల పరిస్థితి ఏంటి? చిన్న పిల్లలు. కాకాసాహెబ్ దీక్షిత్ బాలేబాటే కొడుకును తన కొడుకుతో సమానంగా చదివిస్తాడు. ఒక స్థాయి వచ్చిన తర్వాత కాకాసాహెబ్ గారు ఇంకా చాలు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన చదువు మీరు చదివించారు, ఇక పై చదువుకు పంపిద్దాం అనుకుంటా తన కొడుకుతో పాటు. నేను వెళ్ళను, ఉద్యోగం చేస్తూ నా కుటుంబాన్ని, మా నాన్నను మా అమ్మని నేను పోషించుకోవాలని చెప్పి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తాడు. అంటే ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయో చూడండి బాబాయ్. సద్గురువు ఒక్కసారి మన బాధ్యత తీసుకున్నాడంటే అన్నింటినీ ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తూనే ఉంటాడు. అంతెందుకు దాస్కన్ మహారాజు ఎటువంటి నైజం కలిగినటువంటి వారిని ఎట్లా మార్చేశాడు బాబా. పేరు ప్రఖ్యాతలు తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఇన్స్పెక్టర్ స్థాయికి వెళ్ళాలని చెప్పి తహతహలాడుతున్నటువంటి ఆయన్ను, గను నువ్వు చేసేటువంటి పని ఇది కాదు, గను నువ్వు బూట్లు తూడడానికి కాదు నీ జన్మ, జనులను తరింపజేయడానికి నీ జన్మ అని చెప్పి చెప్తారు. అనేక అనుభవాలు ఇచ్చిన తర్వాత బాబా దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత దాస్కన్ మహారాజు ఆధునిక మహీపతిగా పేరు సంపాదిస్తాడు. అద్భుతమైనటువంటి కీర్తనలు చేస్తాడు. బాబా శిక్షణ ఎలా ఉంటుందంటే, దాస్కన్ మహారాజు కోర్టు పైన పేటా పెట్టుకొని కదకపోతున్నా అంటే, ఇట్లా కాదు గను వాటన్నింటినీ తీసే, అవన్నీ అలంకారాలు అవసరం లేదంటే, దాస్కన్ మహారాజు బాబా చెప్పినటువంటి మాటను అలంకారాలు తీసేయంటే వేసుకునేటువంటి కోర్టు పైన పెట్టుకున్నటువంటి పేటాను తీసివేయడం కాదు, నువ్వు ఏమీ ఆశించినటువంటి స్థితికి రా, అలా అయితేనే నువ్వు ఆధునిక మహీపతిగా గొప్ప స్థానాన్ని పొందుతావని చెప్పి ఆ మాటను బాగా గ్రహించాడు. బాబా చెప్పినటువంటిది పైకి కనిపించే కోర్టు పేటానే, అది కాదు, ఏమాత్రము కూడా ఏమీ ఆశించినటువంటి స్థితికి దాస్కన్ మహారాజ్ తన జీవిత పర్యంతము దానినే అనుసరించారు. అలానే ఉన్నారు. ఎన్ని కీర్తనలు చేసినా రూపాయి బిల్ల ఎక్కడా ముట్టలేదు. తనకు వచ్చేటువంటి పెన్షన్ తోటే సద్గురువు యొక్క సేవను, మహాత్ముల సేవను ఆయన కొనసాగించాడు. అందుకనే అంత నిర్మోహమాటంగా ఉండగలిగాడు. ఒకసారి ఒక రాజప్రసాదంలో కీర్తన జరుగుతుంది. కీర్తన జరిగేటప్పుడు ఆ సంస్థానాధీశునికి 2-3 పోయి చెప్తారు, అయ్యా రేపు వచ్చే మహారాజు కథ చెప్తాడు కదా, ఆయన చాలా నికార్సైనటువంటి మనిషి, దేనిని తాకడు, కాబట్టి ఎక్కడా డబ్బు తీసుకోడు, మీరు దయచేసి ఆయనకి ఏం డబ్బు గిబ్బు ఇవ్వద్దు, కానుకలు కూడా తీసుకోడు, ఏమి ఇవ్వద్దు అని అంటే, ఆ రోజు సంస్థానాధీశుని నిద్రపట్టదు. నేను ఇచ్చే దానికోసం అందరూ లైన్లు కట్టి ఉంటారు, ఈయనకు నేను ఏమీ ఇవ్వకుండా పంపితే నా గౌరవం ఏమవుతుంది, నా ప్రతిష్ఠ ఏమవుతుంది అని చెప్పి రాత్రి ఒక కుయుక్తు పన్నుతారు. తెల్లారి కీర్తన అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక పల్లెం నిండా కూడా వెండి నాణ్యాలు పోసుకొని తీసుకొచ్చి దాస్కన్ మహారాజ్ గారికి ఇవ్వబోతారు ఆ సంస్థానాధీశుడు. ఇవ్వబోతే దాస్కన్ మహారాజ్ నిరాకరిస్తారు. ఏం మహారాజ్, అద్భుతమైనటువంటి గోపాల్ కీర్తన చెప్పావు కదా, ఇది డబ్బు అనుకుంటున్నావా? డబ్బు కాదయ్యా మహారాజ్, ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రసాదం. అరే ప్రసాదాన్ని తీసుకొని అంటున్నావు ఏంటి, నువ్వు నాకు అర్థం కాదు అని అంటారు. దాస్కన్ మహారాజు ఒక్క క్షణమే ఆలోచిస్తాడు. ఆలోచించి దాన్ని తీసుకుంటారు. తీసుకోగానే ఆ సంస్థానాధీశుడు, దాస్కన్ మహారాజు గురించి తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా అనుకున్నారు, అయిపోయింది, దాస్కన్ మహారాజు పని తీసేసుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా రూపాయి అంటని వాడు తీసేసుకున్నాడు, పల్లెం తీసేసుకున్నాడు, దక్షిణ పల్లెం అని చెప్పి అందరూ అనుకుంటుంటే, దాస్కన్ మహారాజు ఆ పల్లాన్ని చేతిలో పట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కీర్తన పాడతాడు. పాడి, అయ్యా మీరు నిజంగానే ఇది భగవంతుని ప్రసాదమే, ఎస్ నేను నమ్ముతాను, 100% ఇది భగవంతుని ప్రసాదమే. మహారాజా ఇంత ప్రసాదాన్ని తిని నేను రాయించుకోనయ్యా, నాకు దక్కిన ప్రసాదం, ఎక్కడో పుణ్యక్షేత్రానికి పోతాం, విఠలుని దగ్గరికి పోతాం, విఠలుని దగ్గర ప్రసాదం తెచ్చుకుంటే ఇంట్లో నేను ఒక్కనే తింటానా, అందరికీ పంచనా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తాం.
సంస్థానాధీశుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పురోహితులు, వాళ్ళందరూ బ్రాహ్మణులు, సంస్థానాధీశుడు జీతం పైన ఆధారపడేటువంటి వారు. సంస్థానాధీశుడు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఎవరికో ఇచ్చిన తిరిగి తీసుకోవాలంటే సంస్థానాధీశుడు కోపం వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా పిడికిలు పట్టేసుకుంటారు, తీసుకోకుండా ఉంటే దాస్కన్ మహారాజు సంస్థానాధీశుని ఉద్దేశించి అంటాడు, ఏవయ్యా మహారాజా, మీ సంస్థానంలో దేవుడి ప్రసాదం తినాలన్నా మీ అనుమతి కావాలా అని అంటాడు. అయ్యా సంస్థానాధీశునికి ఏం చేయాలో తెలియక తీసుకోండి అని సైగ చేస్తాడు. అందరికీ విఠలుడి యొక్క నామం చెప్తూ అందరికి ప్రసాదం పంచేస్తాడు. చివరికి ఖాళీ ప్లేట్ మిగులుతుంది. ఎట్లా వచ్చింది విజ్ఞత? కేవలం సద్గురువు చెప్పినటువంటి గొప్ప పాఠం. సద్గురువు ఇది ఇస్తాడు మనకి జీవితంలో, ఇది అసలైనటువంటిది. అదేవిధంగా భక్తులను ఎలా మురిపిస్తాడంటే బాబా, మీ అందరికీ తెలుసు కదా, కేవలం సీజన్లోనే పూస్తాయి పూలు, వకుల పుష్పాలు. అవి కూడా మనం చెట్టు నుంచి తెంపుకోం, కింద పడతాయి. ఆ వకుల పుష్పాల సీజన్లో సావిత్రిబాయి టెండూల్కర్ ప్రతిరోజు మాల కట్టి బాబాకి వేసేది. ఇంకా బాబా మీద ప్రేమ పెరిగి విడిపూలను కూడా ఫోటో పైన కప్పేది. ఒకరోజు షిరిడీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి అంటాడు, నేను 3 మాసాలుగా పూర్తిగా మత్తులో మునిగి ఉన్నాను. ఈ తల్లి నన్ను 3 మాసాలు మత్తులో ముంచింది. ఆ మాట ఎవరికీ అర్థం కాదు, ఒక్క సావిత్రిబాయి టెండూల్కర్కే అర్థమవుతుంది. అంటే నేను వేసినటువంటి పూలమాలను కూడా బాబా గుర్తించాడు. అంటే నా పట్ల ఎంత అటెన్షన్తో ఉన్నాడు. నేను ఇటీవల కాలంలో సావిత్రిబాయి టెండూల్కర్ వారసుల యొక్క ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇల్లును అమ్మేసి వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారు. నేను అన్న వారితోటి, సార్ ఆ ఇల్లు ఉంటే అక్కడ వారి యొక్క జ్ఞాపకాలు ఉండేటివి, సావిత్రిబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ ఇవి అని అంటే, ఉన్నాయి సార్ అన్నాడు. ఏమున్నాయి సార్, ఇల్లు అమ్మేశారు కదా, ఆల్రెడీ పెద్ద కాంప్లెక్స్ కట్టేసి ఉన్నారు కదా అంటే, బాబా కోసం ఏదైతే ఆ రోజు వినియోగించబడ్డదో, ఏది వినియోగించబడ్డది బాబా కోసం? వకుల పుష్పాలు వినియోగించబడ్డాయి కదా. 100 సంవత్సరాలు దాటిన వకుల పుష్పాల చెట్టు ఇప్పటికీ అలానే ఉందట. అంటే సద్గురువుకు చిన్న సేవ చేసినటువంటి ఆ వృక్షానికే అంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తే, అనునిత్యము ఆయన ధ్యాసలో ఉండేటువంటి మనకి ఏమి ఇస్తారు? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కుక్కకు ఆకలేస్తే కుక్క ఆకలినే గ్రహించేటువంటి ఆయన, మనం అనునిత్యము ఆయన స్మరణ చేస్తూ ఉండేటువంటి మన అవసరాలను ఆయన గమనించడం, ఎంత అటెన్షన్ పే చేస్తాడు. ఇప్పుడే జరిగిన మీ లీలో ఒకటి చెప్తా మీకు. ఎప్పుడు కూడా గురు పౌర్ణమికి ఏంటంటే, ఈ మందిరం లేనప్పటి నుంచి కూడా 2015 నుంచి కూడా నాకు వాహిని గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, షిరిడి నుంచి లైవ్ చేస్తాం మనము. ఆ లైవ్కు ప్రతి గురు పౌర్ణమికి అక్కడే ఉండేటువంటి. ఆ తర్వాత కరోనాలో ఒక సేవ ప్రారంభించాం. షిరిడిలో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకు కిరాణా సామాన్ ఇచ్చేటువంటి ఆ సేవ. మొదట కరోనా టైంలో ఇక్కడి నుంచే లారీలో పంపించే వాళ్ళం. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైతుందని చెప్పి అక్కడే కొని అక్కడే ప్యాక్ చేయించి ఇచ్చేవాళ్ళం. అట్లా జరుగుతూ ఉంది. ఎందుకో ఈసారి ఖచ్చితంగా గురు పౌర్ణమికి వరాల సాయి మందిరంలో ఉండాలి. నిన్న సాయంత్రానికి లైవ్ కనెక్టివిటీ అవన్నీ టెస్ట్ సిగ్నల్ అవన్నీ అయిపోయి మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలుసు ఎప్పుడైనా 3:30-4 అయింది. సరే ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేయాలి. నాకు సర్వసాధారణంగా డబ్బు వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. నా నైజం ఏంటంటే, తోటలోనో ఇంట్లోనే పూసేటువంటి శంకు పూలతోటే అద్భుతంగా అలంకారం చేసేటువంటి ఆ నైజం నాది. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు డబ్బు చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంటావు. ఒక రకంగా చెప్పాలంటే పిసినారని కూడా అంటారు. అది కామన్. ఎందుకంటే నాకు తెలుసు దాని అవసరం ఏమిటి, దాన్ని ఎట్లా ఉపయోగించాలనేటువంటిది తెలుసు. ఇంకో అనుభవం నాకు ఏంటంటే, బాబా దగ్గర రూపాయి పెడితే దాని విలువ ఖచ్చితంగా 100 అవుతుందని నాకు తెలుసు. ఆయన శరీరం మీదకి పోతే ఆయన కట్టేటువంటి వస్త్రము 1000 రూపాయలది కావచ్చు, కానీ ఆయన ఒంటి మీదకి పోయిన తర్వాత దానికి అందం వస్తుంది, అది 10,000 వస్తువుగా మనకు కనిపిస్తుంది. సరే ఫ్లైట్కి వచ్చేసేయాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి కూడా మనసులో ఒక మెరమెర, అరే 5,000-6,000 రూపాయలు పెట్టాము, ఇంకో
10,000 రూపాయలు 12,000 రూపాయలు అయితే ట్రాన్స్పోర్ట్కి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఫ్లైట్లో రాకపోతే ఏమైంది అని ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన ఒక 5-6 రోజులు ఇదే మనసులో. సరే వచ్చేసిన. అయితే ట్రాన్స్పోర్ట్ ఎప్పుడూ కూడా ఈ 7 సంవత్సరాల నుంచి ఒకే ట్రాన్స్పోర్టర్ మనకు వెహికల్ అరేంజ్ చేస్తాడు. అతను చెప్పాను, సరే సార్ తప్పకుండా నేను వెహికల్ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఇందాక ఇక్కడ హడావుడంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పి గురు పౌర్ణమి కదా అని చెప్పి మన ఇక్కడ వరాల సాయి ఫోటోలు, ఒక చిన్న వీడియో అవన్నీ వాట్సాప్ పెట్టి లొకేషన్ వాట్సాప్ పెట్టాం. అతను అవన్నీ ఓపెన్ చేసి చూసుకొని తర్వాత ఫోన్ చేశాడు. సార్ లొకేషన్ పెట్టారా, వెహికల్ పంపిస్తాను. పెట్టాను అని అన్నా. అది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాడు. సార్ ఈసారి మీరు నాకు ట్రాన్స్పోర్ట్కు ₹1 ఇవ్వద్దు అన్నాడు. సార్ మీరు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మీది, బండి మీది కాదు కదా, ఎందుకు ఇవ్వద్దు, ఇస్తాము, బాబా ఎవరి సేవ కూడా ఉచితంగా తీసుకోరనంటే, సార్ నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను సార్, ఈరోజు మీరు ఫోటో పెట్టారు కదా, అదే నెమలిపించాల వస్త్రం వేసుకొని అదే కలువ పూలు వేసుకున్నటువంటి బాబా మూర్తి నాకు రాత్రి స్వప్నంలో కనిపించింది. దాని అర్థం ఏంటి సార్? గురు పౌర్ణమి రోజు నన్ను సేవ చేయమని చెప్పి అడిగారు. డ్రైవర్ భత్తా కూడా మీరు ఇవ్వద్దు, మొత్తం నేనే ఇస్తా, మీరు ₹1 ఇచ్చినా నా సేవను మీరు విఘాతం చేసినట్టే అని చెప్తే ఆశ్చర్యం వేసింది. మేము అనుకుంటాం మన భ్రమ ఎట్లుంటుంది, అబ్బా మొత్తం మనమే చేస్తున్నాం, అన్నీ మనమే మాట్లాడుతున్నాం, అన్నీ మనమే చేస్తున్నాం అని చెప్పి. అంటే భక్తుడి యొక్క అవసరాన్ని నేను ఒక ₹6,000 కోసం మదన పడితే ₹18,000 ట్రాన్స్పోర్టేషన్ బాబా పంపించాడు. ఎట్లా సాధ్యం ఇది? ఎందుకు వెళ్ళాలి ఆయన? నేను ఆయన ఒక వస్త్రం కట్టింది ఈరోజు, మొత్తం ఆయనకు అభిషేకం చేసిన తర్వాత, స్నానం చేయించిన తర్వాత ఈరోజు 7:30కు కట్టాను. రాత్రి 11 గంటలకు 12 గంటల సమయంలో స్వప్నంలోకి ఇదే డ్రెస్ వేసుకొని ఇదే కలువపూల మాల వేసుకొని ఎలా వెళ్తాను? ఆయన వెళ్ళదలుచుకుంటే ఎలానైనా వెళ్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసేటువంటి సేవలో నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, ఒక్క సేవ మాత్రమే కాదు, మన జీవితంలో కూడా నిబద్ధత నిజాయితీ ఉంటే మనకు కావలసినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆయన చరణాలతో ఒక్క తన్ను దండి మన చరణాల దగ్గర పడేస్తాం. అది సద్గురువులో ఉన్నటువంటి గొప్పతనం, అది సద్గురువు యొక్క మహిమ. మహిమ అంటే యంత్రంతో, మంత్రంతో, తంత్రంతో కాదు. గురు పౌర్ణమి సందర్భంగా మన 18, 19 అధ్యాయాల్లో బాబా గురుతత్వానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అమ్మా మంత్రంతో కానీ తంత్రంతో కానీ పని లేదమ్మా, నేరుగా నువ్వు నేను కలిసి మాట్లాడుకుంటే ఏ మంత్రం ఏ తంత్రం అవసరం లేదు. ఎందుకమ్మా అనవసరంగా ఉపవాసం చేస్తున్నావు, ఉపవాసాన్ని విరమించు, నా గురువే నాకు ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు, నేను నీకేం ఉపదేశించేది. ఇట్లా బాబా తన భక్తులను ఒక అద్భుతమైనటువంటి సన్మార్గంలో పెట్టాడు. బాబా మార్గం ఎంత సులువైందంటే, ఇక్కడ పూజకు చోటు లేదు, యాగానికి చోటు లేదు, యంత్రానికి మంత్రానికి చోటు లేదు, కేవలం అత్యంత సులువైనటువంటిది కదా. ఆయన నామాన్ని స్మరించి ఆయన కథలను శ్రవణం చేయడం, మననం చేయడం, ఈ రెండే అని చెప్పింది. అనా పైసా ఖర్చు లేనటువంటిది. యజ్ఞ యాగాదులు లేవు, పూజలు లేవు, పునస్కారాలు లేవు. ఇవన్నీ మన ప్రేమ. ఆయన మెడలో వేసినటువంటి ఆ మాల మన ప్రేమ, ఆయన కట్టినటువంటి వస్త్రం మన ప్రేమ. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, నేను బాబాకు 2,000 పెట్టి వస్త్రం తెచ్చానండి, 10,000 పెట్టి పూలు చేశానండి, ఇంకోటి అని అంట. అది కాదు. ఇదంతా ఏంటంటే మనకు తెలియదు. ఇంటర్నల్గా మనం అనుకుంటాం మనం ఏదో బాబాకు చేశామని చెప్పి. మనం చేసేది మనమే గ్రహించేది తెలుసా? ఎందుకు ఆయన పట్ల అంత ప్రేమ కలగాలి? ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటుంది చెల్లె, మాకు తెలియకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అత్యంత ఖరీదైనటువంటి ఆ మాలను ఎందుకు తెప్పించింది? ఆమె పెట్టినటువంటి డబ్బు కాదు, ప్రేమను వెచ్చించింది. బాబాకు పెట్టేటువంటిది ఏదైనా సరే
అది ప్రేమనే తప్ప మరొకటి కాదు. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా కొంతనైనా బాబా పట్ల మనం ఎట్లా ఉండాలి, మన యొక్క నడవడిక, ఆయన పట్ల మనం పెంపొందించుకోవాల్సినటువంటి ప్రేమ, ఇవన్నింటినీ కూడా మనం గమనించాలి. ఎట్లా గమనిస్తాం? నేను ఇక్కడ ఈ ఫోటోలన్నీ ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? ఆ రోజు భక్తుల ఫోటోలన్నీ వారిని చూస్తే ప్రతిరోజు ఒక ఆదర్శంగా వీరిలాగా ఉండగలుగుతామా అని ఆలోచించగలగాలి. వీరు చేసినటువంటి సేవ మనం చేయగలుగుతామా? వారికి ఉన్న నిబద్ధత మనకుందా? వారికి ఉన్నటువంటి శ్రద్ధ మనకుందా? వారికి ఉన్నటువంటి ధైర్యం, బాబా భక్తులకు ఉండాల్సిందంటే ధైర్యం, వారికి ఉన్నటువంటి ధైర్యం మనకుందా? శ్యామ పాము గరిస్తే బాబా తప్ప ఎవరు ఈ పాము కాటు నా ప్రాణాలు కాపాడలేరు, నా ప్రాణాలను కాపాడేది బాబానే అని చెప్పి డైరెక్ట్ ద్వారకామయ్యకి వస్తాడు. వస్తే బాబా వెళ్ళిపో దిగిపో అని అంటే శ్యామ ఇంటికి పోయి కూర్చుంటే అందరూ వస్తారు. అరే బాబా నిన్ను పంపించేసింది కదా, విఠల్ మందిరంలో అక్కడ మందు పెడతాడు, విఠోబా మందిరంలో అక్కడికి వెళ్ళి మందు పెట్టించుకోవాలంటే లేదు. తల్లే బిడ్డను నిరాదరణకు గురి చేస్తే, తల్లే బిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటే ఇంకా ఎవరు నా ప్రాణాలను రక్షించేది? నేను ఎక్కడికి పోను, నన్ను ఆయన రక్షించలేదు కాబట్టి సస్తే ఇంట్లో వస్తా, నేను పోను అని చెప్పి భీష్మించుకొని ఇంట్లో కూర్చుంటాడు. బాబా దిగిపో అంది ఆ విషం అప్పుడే దిగడం ప్రారంభిస్తుంది. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ను తాత్యాను ఇద్దరిని కూడా ఇంటికి పంపించి ఈ రాత్రంతా ఆ శ్యామాన్ని నిద్రపోనీయకుండా చూసుకోండి, కాస్త తిని పడుకోమని చెప్పండి, నిద్రపోకుండా చూసుకోండి, ఈ రాత్రంతా కూడా మీరు అతనితో పాటు ఉండండి అని చెప్పి పంపిస్తాడు. ఒక్క మాటతోటే కదా. అంటే తన భక్తుడిని రక్షించడానికి, తన భక్తుడికి ఏ సమయంలో ఏ ఆపద వస్తుంది, దాని నుండి ఎలా బయటపడేయాలనేటువంటిది సద్గురువు ఎప్పుడూ కూడా అటెన్షన్తో ఉంటాడు. మనం మన జీవితం పట్ల అంత అటెన్షన్గా ఉండం, కానీ ఆయన మాత్రం మన జీవితం పట్ల అంత అటెన్షన్గా ఉంటాడు. సచ్చరితలో 32వ అధ్యాయంలో గురువు మహిమ గురించి ఎంత అద్భుతంగా బాబా చెప్తాడు. నన్ను నా గురువు తలకిందులుగా వేలాడదీసి తలకు నీరు అంటకుండా అంత జాగ్రత్తగా తలకిందులుగా వేలాడదీసి ఒక కొసను తీసి చెట్టుకు గట్టి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత పైకి లేపి ఎలా ఉంది అంటే, పామరుడైనటువంటి నేను ఈ ఆనందాన్ని ఏమి వర్ణించగలుగుతాను అని చెప్పని అంటాడు. అంటే సద్గురువు ఏ స్థితిలో మనల్ని ఉంచినా ఆనందంగా ఎలా ఉండాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తూ ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సద్గురువును ఆశ్రయించినందుకు ఈరోజు రాత్రంతా కూడా మీరు ఇప్పటి నుంచి మీరు గర్వంగా ఫీల్ కండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరికీ ఇవ్వనటువంటి ఒక అదృష్టాన్ని బాబా ఇచ్చాను. ఈరోజు మీకు కూడా చాలామంది ఉండవచ్చు, మీ చుట్టుపక్కల కానీ మీ బంధువుల్లో కానీ మీకున్నంత ప్రేమ ఆయన పట్ల వాళ్ళకు లేదు. వాళ్ళకు లేనటువంటి ప్రేమ మాకుందని చెప్పి ఖచ్చితంగా మీరు గర్వంగా ఉండండి. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. జీవితంలో మనం సాధించేటువంటిది ఏంటంటే ఆ సద్గురు యొక్క సహచర్యంలో ఆనందంగా ఉండడం. దానిని మనము ఎప్పుడూ కూడా గర్వంగానే మనం ఫీల్ కావాలి. అట్లా గర్వంగా ఫీల్ అయినటువంటి వారికి జీవితంలో ఏ లోటు ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి.
ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే